గాయ్స్, ఈరోజు మనం ఫ్యాబర్ చిమ్మిని అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాము. ఇలాంటి వీడియోస్ తెలుగులో చాలా చాలా తక్కువ అనమాట. అందుకే మన హోమ్ అప్లికేషన్స్ మీద, ఎవరికైనా టెక్నాలజీ మీద, ఫ్యాషన్ మీద వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఉంటే అండ్ ఫుడ్ వ్లాగ్స్ మీద మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఫ్యాబర్ చిమ్మిని ఎందుకంటే తీసుకున్నాం, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్ అనమాట. నిజంగా చెప్తున్నా, ఇదేదో ప్రమోషన్ అలాంటిది ఏదో అనుకోకండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ప్లీజ్. అయితే చూశారు కదా ఫ్యాబర్ చిమ్ని మేము ఎంతకు తీసుకున్నాం ఏంటి అని చెప్పి ఈ వీడియోలో మొత్తానికి డిస్కస్ అయితే చేస్తాను. మేము ఇప్పుడు ఏది తీసుకున్నాం అంటే కరెక్ట్గా 70 సెంటీమీటర్స్ అనమాట. ఇది 70 సెంటీమీటర్స్ ఎందుకంటే తీసుకోవాల్సి వచ్చింది. 60 ఉంటాయి, 70 ఉంటాయి, 90 ఉంటాయి, 120 ఉంటాయి, చాలా చాలా పెద్దవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూశారు కదా, మనకి ఎప్పుడైనా చిమ్నీ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫస్ట్ చిమ్నీకి సపరేట్గా ఒక బాక్స్ వస్తుంది. అండ్ పైన ఏదైతే స్టీల్ పైప్ ఉంటుందో, ఏదైతే అదే అల్యూమినియం తాలూకుది పైప్ అనేది ఉంటుంది కదా, పొగ అంతా బయటకు వెళ్ళిపోవడానికి, దానికి ఒక బాక్స్ అనేది అది ఇస్తాడు. మరి మీరు కరెక్ట్గా చూసుకోండి ఈ బాక్స్ వస్తుందో రాలేదో అని చెప్పి. ఆన్లైన్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మేము బై చేసింది అండ్ అలాగే మిగతావి కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే ఆన్లైన్లో బై చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూద్దాం రండి. ఇలాగైతే ఉంటుంది చూసారా. ఫస్ట్ అయితే వాళ్ళు కలుస్తున్నారు నిజంగా 70 సెంటీమీటర్స్ ఉందో లేదా అని చెప్పి. అదైతే 70 సెంటీమీటర్దే కరెక్ట్గా హైలైట్గా ఉంది అసలు ఓపెన్ చేసిన వెంటనే. ఫ్యాబర్ ఎందుకంటే తీసుకోమంటున్నా, దీనికి ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అలాగే నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ ఈ వీడియో మరి ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు కానీ మేము ఇది బై చేసి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయితే అయిపోతుంది అనమాట. కానీ ఒక రేంజ్లో ఉంది, ఒక ఎక్సలెంట్గా అయితే ఉన్నది. అండ్ చిమ్నీస్లో చాలా చాలా మోడల్స్ కూడా ఉంటాయి, మీకు కావాల్సింది ఏది కావాలంటే అది. అది చూసారు కదా అన్బాక్సింగ్ ఇదనమాట. ముందు మనం ఎక్కడ పెడదాం అనుకుంటున్నామో అక్కడే ముందైతే ఫిక్సప్ చేసేసుకోండి. ముందు ఎక్కడ పెడదాం అనుకుంటాం అక్కడ ముందు మీరు డాట్స్ అనేవి పెట్టుకోండి. కరెక్ట్గా మీరు ఎలా తీసుకోవాలంటే చిమ్నీని ఎప్పుడైనా సరే, ఇంట్లో మన స్టవ్ ఒక 60 సెంటీమీటర్స్ ఉందనుకో, మీరు దానికంటూ ఒక 10 సెంటీమీటర్స్ పెద్దదే చిమ్నీ అయితే తీసుకోండి. మాది కరెక్ట్గా 60 ఉంటుంది అనమాట. మేమేమో 70 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఎందుకంటే పొగ అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా డైరెక్ట్ చిమ్నీలోకి వెళ్ళి ఈ ఏదైతే పొగ ఉంటుందో అదంతా బయటకైతే ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారా, మీకు పెట్టిన తర్వాత మీకైతే ఓవరాల్ లుక్ అయితే ఉంటుంది. ఈ చిమ్నీ మేము ఎంతకు కొన్నామంటే ఆఫ్లైన్లో కొన్నాం. ఎగ్జాక్ట్గా వాళ్ళు 13,500 సంథింగ్ అయితే చెప్పారు. మేము 12,500కి ఇలాగైతే బార్గెన్ చేసి ఇలాగైతే కొన్నాం అనమాట. నిజంగా చెప్తున్నా కదా, 2 ఇయర్స్ అవుతుంది, ఎప్పటికీ ఒక రిపేర్ కూడా లేదనమాట. ఎక్సలెంట్గా ఉంది, వారంటీ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫ్యాబర్ కంపెనీ నుండి కూడా మనం పెట్టిన వెంటనే రిపేర్ చేయడానికి కూడా వాళ్ళైతే వస్తున్నారు. చూడండి, ఇలాగైతే మనకి అన్బాక్సింగ్ చేసి ఇలాగైతే వాళ్ళు ఇన్స్టాల్ అయితే చేస్తారు. అండ్ ఈ చిమ్నీస్ వల్ల యూజ్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మనం కుకింగ్ చేసుకున్నప్పుడు ఆ పొగ మొత్తం మన హాల్లోకి కానీ మనకి కానీ వచ్చేసి చాలా చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. అందుకు మనం చిమ్నీస్ అయితే పెట్టుకుంటాం. చిమ్నీ ఆన్ చేసుకోవడం అనేది చాలా చాలా సింపుల్. అది మొత్తం అంతా ఆటోమేటిక్కే, ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సిన పనే లేదు తెలుసా, అంత బాగుంటుంది. అండ్ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా, చిమ్నీస్ అంటే ఏదో పెద్ద వింత, ఏదో ఎక్కడి నుండి వచ్చిందే అనుకోకండి. చిమ్నీ అంటే ఏంటంటే మన ఊర్లోని పల్లెటూరులో మన అమ్మా నాన్నలు, మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మా హౌసెస్లో ఒక చివరన డైరెక్ట్గా కింద నుండి పైకి డైరెక్ట్ హోల్ టైప్ నుండి అక్కడ మట్టితో చేసి అలాగైతే ఉంచుతారు కదా కుకింగ్ చేసుకోవడానికి. కర్రలు పొయ్యి అది పెట్టి పైకి డైరెక్ట్ ఇంటి మీదకి, అదే చిమ్నీ అనమాట. మన ఇండియన్ పద్ధతిలో అదే అనమాట చిమ్నీ. వీళ్ళు మరి ఇంకా అపార్ట్మెంట్స్లో ఫారెన్ పద్ధతి ఏమో ఒక మిషన్ తెచ్చి దాన్ని పొగ అంతా బయటికి తోసుకోవడం అనమాట. చూసారా, మనకి ఇంట్లో అక్కడైతే అలా ఉంటుంది, మన విలేజ్ల్లో మన ఇండియన్స్ అంత బాగా కనిపెట్టుకున్నది. వీళ్ళు మరి కనిపెట్టిందంతా ఇలాగ ఉంటుంది మిషనరీది. డెవలప్మెంట్ అంటే మరి ఇదే అనుకుంటా. అయితే చిమ్నీతో ఎంత యూజ్ అంటే, మేము 60 సెంటీమీటర్స్ మాది స్టవ్ ఉంది కదా, దానికి మేము 70 సెంటీమీటర్స్ చిమ్నీ అయితే కొన్నాం. ఇది ఆటోమేటిక్ క్లీనింగ్ అనమాట. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవి ఇవి ఆటోమేటిక్ క్లీన్ చేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు చూసారు ఇన్స్టాలింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమి లేదు, ఆ చిమ్నీ డబ్బాని అనేది పైన పెట్టేశారు. పెట్టిన తర్వాత ఏదైతే ఈ అల్యూమినియంకి సంబంధించింది ఇది ఉంటుందో ఈ పైన ఒక జాల్ టైప్లో ఒక నెట్ టైప్లో అయితే ఒకటి పెట్టారు. ఎందుకంటే ఈ బర్డ్స్ కానీ ఏవైనా సరే లోపలికి వచ్చేయకుండా హోల్ నుండి. ఇది ఒకవేళ చాలకపోతే మనకి ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇంకొంచెం అమౌంట్ అయితే అవుతుంది. కానీ ఎక్సలెంట్గా ఉందబ్బా, మేమైతే యూజ్ చేస్తున్నాం కదా. ఇలాంటి హోమ్ అప్లికేషన్ వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు జస్ట్ చిమ్నీ అన్బాక్సింగ్ వీడియో అనమాట, ఇన్స్టాల్మెంట్ వీడియో. మీకు కావాలంటే దీని పార్ట్ 2 అడగండి, ఎలా వర్క్ ఎలాగ పనిచేస్తుంది అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అండ్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎన్ని మంత్స్ క్లీన్ చేసుకోవాలి, అసలు ఇది ఉంటే మనకి అసలు ఏటి ఉపయోగం అని చెప్పి మీరు కనుక అడిగినట్టయితే కింద కామెంట్స్లో నేను తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ అనమాట తెలుగులో. చూశారు కదా ఇన్స్టాల్మెంట్, అక్కడ అల్యూమినియం పెట్టిన తర్వాత మొత్తం ప్లాస్టర్ అయితే వేసేస్తారు లోపల వైపు చిమ్నీకి. అది కూడా మీకు అయితే వీడియో క్లిప్ పెడతా. ఇది చాలదు అంటే కరెక్ట్గా హోల్ వరకే వచ్చింది, అంత ఎక్కువ సరిపోలేదు. దీన్ని మేము అడ్జస్ట్ చేయవలసి వస్తుంది. చూడండి మొత్తం అంతా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ప్లాస్టర్ అయితే వేస్తారు. వేసిన తర్వాత ఇలాగైతే ఉంది మొత్తానికి. కింద నుండి వచ్చిన పొగ అంతా పైకి అయితే వెళ్ళిపోతుంది. చూసారా, మనం ఏం చేయాలంటే మనకి ఇదంతా టచ్ స్క్రీన్ అనమాట. ఆన్ చేసినప్పుడు కూడా చూడండి, ఒక్కసారి మనం అక్కడ స్విచ్ ఆన్ చేసుకొని మనం ఏంటది 1 అని ఉంది కదా, అటువైపు నుండి ఒకసారి ఇలాగా అంటే ఆన్ అయిపోద్ది. సెకండ్ టైం అంటే 1లోకి వెళ్తుంది, థర్డ్ టైం అంటే 2లోకి. అలాగా మీకు అదంతా ప్రాసెస్ అంతా నేను చూపెడతాను నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోలో. చూడండి ఎంత బాగుందో. హై స్పీడు, మీడియం స్పీడ్, లో స్పీడ్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి క్లిప్స్ కొట్టాలి కదా, కొట్టకపోతే అల్యూమినియంది ఏదైతే ఉందో అది కింద వచ్చి పడుతుంది. మొత్తానికైతే ఇదిగోండి, అది అంత ఇన్స్టాల్మెంట్ తర్వాత ఈ వీడియో క్లిప్ ఏంటి తెలుసా, ఇది 2 years తర్వాత వీడియో క్లిప్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగ ఉంది, ఎంత ఎక్సలెంట్గా ఉంది తెలుసా. కింద ఒక జాల్ టైప్లో ఉంటుంది, అది ఒక్కటే మనం క్లీన్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడో ఒక 2-3 months క్లీన్ చేసుకోవాలి, జిడ్లా పట్టినట్టయితే. అది క్లీన్ చేయడం కూడా నాకు వచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా చేస్తా. మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే కింద కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా కదా, చాలామంది అంటారు ఈ చిమ్నీస్ ఎలాంటి బాగా పనిచేయవు అది ఇది అని చెప్పి. అదంతా సొల్లు అనమాట, అది అంత సొల్లే. వాళ్ళకి వాడడం రాక వాళ్ళకి పనిచేయదు అనుకుంటారు. చెప్పాం కదా ఎక్స్టెండ్ చేస్తామని, ఇక్కడ ఒక పెద్ద పైప్ లాంటిది తెచ్చి మరి ఇంకెందుకు అల్యూమినియం ఎందుకు కొండమని చెప్పి ఆ పైప్ని అందులో దూర్చి అదైతే అటువైపు పెట్టాం. ఇదనమాట అన్బాక్సింగ్ వీడియో. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి హోమ్ అప్లికేషన్ వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను అన్నిటి మీద వీడియోస్ చేస్తాను. మెయిన్ ఎలాంటి చిమ్నీస్ ఇలా కొత్తగా మిషన్స్ అన్నిటి మీద అయితే వీడియోస్ ఉంటాయి. ఓకేనా, బాయ్.